ఏ బ్యాంకు అధికారులైనా మీ ఖాతా గురించి ఫోనులో వివరాలు అడగరు. అలా అడిగిండ్రంటే వాళ్ళు ఖచ్చితంగా మోసగాళ్లే. బ్యాంకు నుండి ఫోను చేస్తున్నామంటూ అన్నలారా, మోసగాళ్ళు ఫోను చేస్తున్నారమ్మా అక్కలారా. వాళ్ళ మాట మీరు నమ్మినారంటే చెల్లెలారా, నట్టేట మిమ్ముల ముంచుతారన్నా తమ్ములారా. ఏటీఎం కార్డు మీది పని చెయ్యాదంటారు, పాత ఏటీఎం కు బదులు కొత్త కార్డు ఇస్తంటారు. మీ సెల్ ఫోన్ కు వచ్చే మెసేజ్ చూడమంటారు, వన్ టైం పాస్వర్డ్ చెప్పుమని అంటారు. ఆన్లైన్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అరే బ్యాంకు వివరాలెవరడిగిన అన్నలారా, ఫోనులోన మీరు చెప్పకూడదమ్మా అక్కలారా. బ్యాంకు నుండి ఫోను చేస్తున్నామంటూ అన్నలారా, మోసగాళ్ళు ఫోను చేస్తున్నారమ్మా అక్కలారా. ఏటీఎం కాడ మీరు డబ్బులు డ్రా చేసేటప్పుడు సీక్రెట్ కోడ్ నంబరు జాగ్రత్తగా నొక్కాలి. తెలియని వ్యక్తులకు కార్డు చేతికియ్యకుండ్రి, సహాయము చేస్తున్నట్లుగా మిమ్ముల నమ్మిస్తారు. మీ కార్డుకు బదులు వేరే కార్డు మార్చి ఇస్తారు. వేరే ఏటీఎంలోన అన్నలారా, డబ్బులు వాళ్ళు డ్రా చేసుకుంటారు అక్కలారా. కోట్లు లక్షలు గెలిచిందని సెల్ ఫోనుకు మెసేజ్ వస్తే ఆశలు పడి మీరు వారికి కాంటాక్ట్ అయితే ముందుగా డబ్బులు బ్యాంకులో జమ చెయ్యంటారు. వారి మాటలను నమ్మి డబ్బులు జమ చేస్తారంటే కోట్ల రూపాయలేమో గాని మీ కొంప ముంచుతారు. పోలీసు శాఖ వారి సూచనలు అన్నలారా, తప్పకుండా మీరు పాటించాలి అక్కలారా. పోలీసు శాఖ వారి సూచనలు చెల్లెలారా, తప్పకుండా మీరు పాటించాలి తమ్ములారా. పోలీసు శాఖ వారి సూచనలు చెల్లెలారా, తప్పకుండా మీరు పాటించాలి తమ్ములారా.